వెల్కమ్ టు BRK ఎంటర్టైన్మెంట్. దిస్ ఇస్ వియా వర్మ. ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో డైటింగ్ చేయని ఏకైక తెలుగు హీరో ఇతనే. 58 ఏళ్ల వయసులోనూ కుర్రాడిలా సినిమా ఇండస్ట్రీలో స్టార్ హీరోగా కొనసాగటం ఒకటే కాదు, సంవత్సరాలు గడిచిన అదే గ్లామర్, అదే ఫిట్నెస్ను మెయింటైన్ చేయటం చాలా పెద్ద సవాలనే చెప్పాలి. అందుకే హీరోలు, హీరోయిన్లు తమ ఆహారం నుంచి నిద్ర వరకు ప్రతి విషయంలో ఎంతో క్రమశిక్షణ పాటిస్తూ ఉంటారు. ఒక్కోసారి తమకు ఎంత ఇష్టమైన ఆహారం అయినా కూడా పూర్తిగా వదిలేయాల్సి వస్తుంది. ఉదయం లేవగానే జిమ్, తర్వాత ప్రత్యేకమైన డైట్, షూటింగ్ మధ్యలో కూడా కొలిచి తినే ఆహారం, రాత్రి మళ్ళీ వర్కౌట్స్, ఇలా రోజంతా ఫిట్నెస్ కోసమే జీవితం సాగించే నటీనటులు ఎంతో మంది ఉన్నారు. ముఖ్యంగా 50 ఏళ్లు దాటిన తర్వాత కూడా యంగ్గా కనిపించాలంటే డైటింగ్ అనేది తప్పనిసరి అనే అభిప్రాయం చాలా మందిలో ఉంది. కానీ ఈ అభిప్రాయాన్ని పూర్తిగా తప్పు అని నిరూపించిన ఓ తెలుగు హీరో ఉన్నాడు. ఆయన గురించి తాజాగా స్టార్ డైరెక్టర్ వివి వినాయక్ చేసిన కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంటాయి. ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో డైటింగ్ చెయ్యని ఏకైక హీరో ఇతనే అంటూ వినాయక్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సినీ అభిమానుల దృష్టిని ఆకర్షిస్తున్నాయి. ఇంతకీ ఆ హీరో ఎవరు? నిజంగానే డైట్ చేయకుండా ఇంత ఫిట్గా ఉన్నాడు? ఆయన గ్లామర్ సీక్రెట్ ఏంటి అనే విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం. తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా పరిచయం అవసరం లేని పేరు శ్రీకాంత్. ఒకప్పుడు ఫ్యామిలీ హీరోగా, యూత్ హీరోగా, యాక్షన్ హీరోగా వరుస విజయాలు అందుకున్న ఆయన కాలం మారినా తన స్థానాన్ని మాత్రం కోల్పోలేదు. హీరోగా అవకాశాలు తగ్గిన తర్వాత కూడా విలన్గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్గా కొత్త ప్రయాణం మొదలుపెట్టి మరోసారి తన నటనతో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. దాదాపు 130కి పైగా సినిమాల్లో నటించిన శ్రీకాంత్ ఇప్పటికీ సినిమాల్లో బిజీగానే ఉన్నారు. ఈ వయసులోనే కూడా ఆయనను చూసిన వారు నిజంగా 58 ఏళ్ళు ఉంటాయా అని ఆశ్చర్యపోతూ ఉంటారు. ముఖ్యంగా అదే చిరునవ్వు, అదే ఎనర్జీ, అదే బాడీ లాంగ్వేజ్. కాలం గడుస్తున్న ఆయనలో పెద్దగా మార్పు కనిపించదు. ఇదే విషయాన్ని ఇటీవల జరిగిన మిస్టర్ మిడిల్ క్లాస్ సినిమా ఈవెంట్లో దర్శకుడు వివి వినాయక్ చాలా ఆసక్తికరంగా చెప్పారు. ఆ కార్యక్రమంలో మాట్లాడిన వినాయక్, శ్రీకాంత్ను నేడు ఎన్నో సంవత్సరాలుగా చూస్తున్నాను. అప్పుడు ఎలా ఉన్నాడో ఇప్పుడు కూడా అలాగే ఉన్నాడు. ఆ బూరబుగ్గలు, ఆ నవ్వు, ఆ ఎనర్జీ అస్సలు మారలేదు. నాకు తెలిసి ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో డైటింగ్ చేయని ఏకైక హీరో ఇతనే. ఎలాంటి ఫుడ్ అయినా ఇష్టంగా తినేస్తాడు, ఎప్పుడు సంతోషంగా ఉంటాడు. ఆయనలో ఉండే ఆ పాజిటివ్ ఎనర్జీనే ఆయన గ్లామర్కు అసలు కారణం అంటూ చెప్పుకొచ్చారు. వినాయక్ మాటలు విన్న వెంటనే అక్కడున్న వారంతా చప్పట్లతో అభినందించేశారు. ఇప్పుడు ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. అభిమానులు కూడా నిజంగా శ్రీకాంత్ లాగే ఎవర్ గ్రీన్ హీరో అంటూ కామెంట్స్ చేస్తున్నారు. అయితే చాలా మంది అనుకునేలా శ్రీకాంత్ ఫిట్నెస్ రహస్యం కేవలం జెనెటిక్స్ మాత్రమే కాదు, ఆయన జీవన శైలిలో కొన్ని మంచి అలవాట్లు కూడా ఉన్నాయి. బయట దొరికే ఫాస్ట్ ఫుడ్, జంక్ ఫుడ్ కంటే ఇంట్లో తయారైన ఆహారానికే ఎక్కువ ప్రాధాన్యం ఇస్తారు. షూటింగ్లో ఉన్న వీలైనంత వరకు హోమ్ ఫుడ్ తినడానికి ప్రయత్నిస్తారట. అయితే బిర్యానీ అంటే మాత్రం ఆయనకు చాలా ఇష్టమట. ఇష్టమైన ఆహారం వచ్చింది కాబట్టి తినకూడదని బాధపడే వ్యక్తి కాదు. మనసుకు నచ్చితే హాయిగా తినేస్తారు. కానీ దానికి తగ్గట్టుగానే శరీరాన్ని యాక్టివ్గా ఉంచుకోవడానికి ప్రతిరోజు వ్యాయామం చేస్తారట. కేవలం జిమ్కే పరిమితం కాకుండా బ్యాడ్మింటన్, క్రికెట్ వంటి క్రీడలు కూడా క్రమం తప్పకుండా ఆడతారట. అందుకే ఆయన శరీరం ఎప్పుడు ఫిట్గా ఉంటుంది. ఫిట్నెస్ అంటే కేవలం తినకుండా ఉండటం కాదని, తిన్నదాన్ని సరైన విధంగా ఖర్చు చేయటమే ముఖ్యమని చాలా మంది నిపుణులు చెబుతూ ఉంటారు. శ్రీకాంత్ జీవన శైలిని చూస్తే అదే విషయం అర్థమవుతుంది. నచ్చిన ఆహారం తింటూనే శరీరాన్ని ఎప్పుడు యాక్టివ్గా ఉంచడం, మానసిక ఒత్తిడిని దూరంగా ఉంచడం, నవ్వుతూ జీవితాన్ని ఆస్వాదించడం, ఇవే ఆయనను ఎప్పటికీ యంగ్గా కనిపించేలా చేస్తున్నాయి. అందుకే ఈ వయసులో కూడా కొత్త హీరోలకు ఏమాత్రం తీసిపోని లుక్స్తో సినిమాల్లో కనిపిస్తున్నారు. ప్రస్తుతం మిస్టర్ మిడిల్ క్లాస్ సినిమాతో మరోసారి ప్రేక్షకుల ముందుకు రాబోతున్న శ్రీకాంత్ తన కెరియర్లో మరో మంచి విజయాన్ని అందుకోవాలని అభిమానులు కోరుకుంటున్నారు. ఒకప్పుడు హీరోగా ఎన్నో హిట్లు అందించిన ఆయన ఇప్పుడు ఎలాంటి పాత్ర వచ్చినా తనదైన నటనతో మెప్పిస్తున్నారు. హీరో, విలన్, క్యారెక్టర్ ఆర్టిస్ట్ ఏ పాత్రలో చూసినా ప్రేక్షకులు ఆయనను ఆదరిస్తున్నారు. అదే ఆయనకు ఉన్న ప్రత్యేకమైన ఇమేజ్కు నిదర్శనం. ఇక వివి వినాయక్ చేసిన వ్యాఖ్యలు చూస్తే డైటింగ్ చేయకపోయినా ఆరోగ్యంగా ఉండొచ్చని కాదు, ప్రతి ఒక్కరి శరీరతత్వం వేరు, జీవన శైలి వేరు అనే విషయాన్ని కూడా గుర్తుంచుకోవాలి. శ్రీకాంత్ విషయంలో ఆయనకు మంచి జెనెటిక్ సపోర్ట్ ఉండటంతో పాటు క్రమం తప్పని వ్యాయామం, ఇంటి ఆహారం,
యాక్టివ్ లైఫ్ స్టైల్ కూడా పెద్ద పాత్ర పోషిస్తున్నాయి. అందుకే 58 ఏళ్ల వయసులో కూడా ఆయనను చూసిన వారు ఇంకా కుర్రాడిలానే ఉన్నారు అని ప్రశంసిస్తూ ఉంటారు. నిజంగానే శ్రీకాంత్ ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో డైటింగ్ చేయని ఏకైక హీరో అని మీరు నమ్ముతున్నారా? శ్రీకాంత్ నటించిన మీకు ఇష్టమైన సినిమా ఏది అసలు? మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియచేయండి. అలాగే ఇలాంటి ఆసక్తికరమైన సినీ విశేషాలు, సెలబ్రిటీల గురించి తెలియని విషయాలు, వైరల్ అప్డేట్స్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని ఈ వీడియోని లైక్ చేసి మీ స్నేహితులతో తప్పకుండా షేర్ చేసుకోండి.